తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని శ్రీ పెన్మెత్స రంగరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-2005 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆనాడు వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. 21 ఏళ్ల తర్వాత కలవడంతో మిత్రులందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఉద్దేశించి ఉపాధ్యాయులు మాట్లాడుతూ జీవితం ఏ స్థాయికి వెళ్లినా పుట్టిన ఊరు, తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, చదివిన పాఠశాలను మర్చిపోకుండా ఉండాలని అన్నారు. చిత్తూరు జిల్లా వీకోట మండల కేంద్రంలో జరిగిన 29వ అమక్స్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారని ఆయన తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, స్వయం ఉపాధి పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, తద్వారా కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో మహిళలకు పొదుపు అలవాటు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. పొదుపు అనేది చాలా అవసరం. ఈరోజు స్వయం సహాయక సంఘాలు, ఎందుకంటే పరస్పర సహకార స్వయం సహాయక సంఘాలు ఆనాడు వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించిన తర్వాత కాలాంతరం జరిగిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా మహిళలకు అందరినీ కూడా దీంతో భాగస్వామ్యం చేయాలా, మహిళల భాగస్వామ్యం అవసరం ఎంత ఉందనేటువంటి విషయాన్ని గుర్తించి ఆనాడు మహిళలందరినీ కూడా ఆ భాగస్వామ్యం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భం కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు చాలా మంది 1995లో మొట్టమొదటి నేను శాసనసభ అయినప్పుడు ఈ కార్యక్రమం ప్రభుత్వ పరంగా, ఎందుకంటే ఆ రోజు వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా కొన్ని సంస్థలే ఈ కార్యక్రమాలు తీసుకొని చేస్తూ ఉంటే ప్రభుత్వ పరంగా కూడా చేయాలనేటువంటి ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఆ రోజు మహిళలు ఆఫీసుల చుట్టూనో లేదా బ్యాంకులలో లోన్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎక్కువ మంది పోయిన సందర్భంలో ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు మహిళల్లో ఇంట్లో ఉండకుండా రోడ్లలో చెప్తున్నారని చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఆ రోజు ఈ రోజు అదే పొదుపు సంఘాలు, అదే స్వయం సహాయక సంఘాలు ఈ రోజు ఏ బ్యాంకులకు పోయినా వేల కోట్ల రూపాయలు ఏ మాత్రం తాకట్టు లేకుండా రుణాలు ఇచ్చినటువంటి సందర్భం ఆ రోజు ఈ రోజుతో పోల్చుకుంటే ఆ రోజు ఆయన వేసినటువంటి టీచర్ దాన్ని సక్రమంగా ఈ మహిళా సోదరులు 99.98% తీసుకున్నటువంటి అప్పును తిరిగి కట్టాలి. కాబట్టి ఈ రోజు బ్యాంకులు మీ కాలంలో రుణాలు ఇస్తా ఉన్నాయి. ఈ రోజు ఇటువంటి సంస్థలు కూడా బాగా పనిచేయడానికి, అదే సంస్థలు వారికి వచ్చినటువంటి ఆదాయంలో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడుతున్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తాను. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీల్లో పూర్తిగా అమలు చేశాకే భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించేద్దామో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. వ్యవసాయ పెంపు సెంటర్లకు మీటర్లు బిగిస్తే ఎన్నికల్లో పోటీ చేయనని సీఎం చెప్పడం ప్రజలను మరోసారి మోసం చేయడానికేనని ఆయన ఆరోపించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఫార్మర్స్ డిస్కమ్ ఏర్పాటు ప్రతిపాదన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. రైతులకు కేసీఆర్ అందించిన 24 గంటల ఉచిత విద్యుత్ను రద్దు చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కొత్త డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. 24 గంటల కరెంట్ ఇస్తే నేను 48 గంటలు ఇస్తా అని నమ్మబలికి రైతు డిక్లరేషన్ అని పెట్టి 34 హామీలు ఇచ్చి, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని సపరేట్ గా పెట్టి, బీసీ డిక్లరేషన్ అని ఇంకో దిక్కు పెట్టి, యువజన డిక్లరేషన్ ఇంకో దిక్కు పెట్టి, మైనారిటీ డిక్లరేషన్ ఇంకో దిక్కు పెట్టి, మహిళా డిక్లరేషన్ ఇంకో దిక్కు పెట్టి మొత్తం చాటభారతం అంతా రాసిండ్రు వాళ్ళ మేనిఫెస్టో. అందులో ఎన్ని రాసిండ్రు హామీలు? 420 హామీలు ఇచ్చిండ్రు. ఒకటి కాదు, రెండు కాదు, 420 హామీలు ఇచ్చిండ్రు. 420 వాదా కరే ఆప్సే. ఈ 420 మాటలు నమ్మి ఆ దొంగ కాంగ్రెస్ కు
కొంతమంది ఓట్లేసారు. ఓట్లేసి ఏమైంది, దేశమంతా వదిలించుకున్నారు కాంగ్రెస్ అనే దరిద్రాన్ని. ఒక మన దగ్గర ఆయన తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు నెత్తి మీద తెచ్చి పెట్టుకుంటే ఏమైందో ఇప్పుడు అందరూ అనుభవిస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ డామ్ అన్నది, కొత్త ఇండ్లు కట్టేది లేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు లాస్యానందిత చనిపోతే ఆ రోజు నివేదిత పోటీ చేస్తే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చిండు ఇన్ఛార్జిగా. ఆయన పేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొంతమంది బాంబులేట్ అని కూడా పిలుస్తుంటారు. ఆయన బాంబులు అంటాడు. అన్ని తుస్సుపటాకలు తప్ప ఏం లేవు. బాంబులు మంత్రి ఏం చెప్పిండు ఆ రోజు, డైలాగులు కొట్టిండు. 6,000 ఇండ్లు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు నేను ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఏదో అన్నాడు. 6,000 ఇండ్లు అన్నాడు. చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? అది ఎప్పుడు మే 2024లో ఎలక్షన్ అయింది. ఏప్రిల్ 2024. 6,000 घर देता हूं बोले. मैं आज सवाल कर, నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా, 6,000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో, 2,000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా, ఇవాళ 6,000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు, 6 ఇండ్లు చూపెడతావా ఎక్కడన్నా? నీ ముఖానికి 6 ఇండ్లు, 6,000 ఇడిచిపెట్టు. 2 ఏళ్ళు ఒడిచిపోయింది. 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు. 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇజ్జత్ ఉందా కనీసం మాటలాడితే? ఇక ఈ సిపాయట మనకంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట, లేకపోతే పోటీ చేయడట. అరే దమ్ముంటే నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన 420 హామీలు అమలు చేస్తా, చెయ్యకపోతే పోటీ చెయ్య అని చెప్పి దమ్ముంటే చెప్పు, బయటకు వచ్చి చెప్పు. ఉన్నదా ధైర్యం? 6 గ్యారంటీలు అంటివి, 100 రోజులు అంటివి, డైలాగులు కొడుతీవి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని డైలాగులు కొడుతీవి. మన 100 రోజులు ఇప్పుడు 900 రోజులకు వచ్చాయి. ఈ మధ్యన మొన్న ఆదిలాబాద్ పోతే అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగింది, ఏమైనా రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అంటివి, 6 గ్యారంటీలు అంటివి, మరి ఏమి కనబడతలేదు, ఏం సంగతి అంటే ఏమంటుండే ఎరికైనా కొత్తగా? ఎంత పెద్ద పైల్వాన్ అయినా, ఎంత కండలు తిరిగిన ఉస్తాద్ అయినా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? ఈ మాట ముఖ్యమంత్రి చెప్పన్నా, మాకు తెలియదా? 9 నెలలకు పిల్లలు పుడతారని మనకు తెలియదా? మరి నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 3 నెలల పిల్లలు పుట్టారని మాకు ఎరికే, కానీ 30 నెలలైనా పుట్టకపోతే నిన్నేమనాలి? మరి 30 నెలలు ఒడిచిపోయాయి కదా, మరి ఏమని పిలవాలి ఇప్పుడు? నేనేం అంటలే. ఏమన్నా అన్నావు అనుకో, గట్టిగా అన్నావు అనుకో, నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. నేను అందుకే చెప్పినా మొన్న, వాళ్ళ తమ్ముని పేరు కొండల రెడ్డి, వీని పేరు తొండల రెడ్డి అని పెట్టుకుంటే సపరేట్గా లొల్లిపోతుందని చెప్పిన. అది ఏం భాష, ఏం మాటలు, ఏం గలీజ్ మాటలు మాట్లాడితే నోరు తెరిస్తే బూతులు తప్ప. ఎలక్షన్లకు ముందేమో వాగ్దానాల వరద, ఇప్పుడు నోరు తెరిస్తే బురద, అంత తప్ప ఏమి లేదు. ఒక్కటంటే ఒక్క మంచి మాట. తెల్లారు లేస్తే ఎక్కడ మాట్లాడినా, ఆఖరికి పిల్లగాన్ల ప్రోగ్రామ్కి పోయిన మొన్న ఎక్కడ ఎదురుగా స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముంగట ఏం మాట్లాడాలనో కూడా తెలియదా నీకు? కనీసం ఎదురుగా ఆడపిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడానో తెలియదు, స్కూల్ పిల్లలు కూర్చుంటే ఏం మాట్లాడానో తెలియదు. ఏడవైనా ఒకటే లొల్లి, పేగులు తీసుకుంటా, మెడలేస్తా, గుడ్లు వీక్తా, గోటీలాడతా, లాగుల తొండలు ఇడిచిపెడతా, నేను చెప్పులు ఎత్తుకపోతా అనుకుంటున్నారు ఢిల్లీలో. ఇవే మాటలు, లఫుడ్ మాటలు తప్ప ఒక్క మంచి పని ఇది నేను చేసిన. హైదరాబాద్ లో నేను అడిగిన మొన్న, ఏమని? ప్రభుత్వాన్ని 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము కట్టినాం. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము దగ్గరుండి మున్సిపల్ మంత్రిగా నేను కట్టించిన. నేను అడిగిన, నువ్వు 2.5 ఏళ్ళు అయిపోయిందంటే 50% టైం అయిపోయింది నీకు, ఒక్క ఇల్లు కట్టినవా? ఇందిరమ్మ ఇల్లు కడితే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. ఒక్కొక్కడు లేచి ఎగిరెగిరి పడుతుంది. గింతునోడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సూర్యలంక బీచ్ వద్ద మెడికల్ ఎమర్జెన్సీ రిసెప్షన్ సెంటర్ ను ప్రారంభించిన కొలుసు పార్థసారథి. కలెక్టర్తో కలిసి సెంటర్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించిన మంత్రి. గూగుల్, టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్న విశాఖ నగరానికి ఎయిర్పోర్ట్ లేకపోవడం సిగ్గుచేటు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు. మహిళలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలతో వేధించడం సరికాదు. కూటమి సర్కార్పై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఫైర్. 420 హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేశాకే భవిష్యత్ ఎన్నికల్లో పోటీ చేయాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం PCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.